యేసు క్రీస్తు ప్రభు నామను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. ప్రభా, మీరు మా దేవుడు, మా సృష్టికర్త, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపరి. మేము నమ్ముకొని ఉన్నాం. మా ప్రియమైన సజీవమైన నిజమైన నిత్య జీవం కలిగిన సర్వలోక సృష్టికర్తమైన సత్యదేవుడు, ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. అందుకే యేసు క్రీస్తు ప్రభు నామను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. ప్రభా, పాటల ద్వారా మేము స్తుతించి పాడి కీర్తించి మిమ్మల్ని గణపరచగలిగే కృప మాకిచ్చినందుకే స్తుతిస్తున్నాం. ఆ సంతోషంలో పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని విడిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృపనిమ్ము. సమయోచిత సాయాన్ని మీరు నాకును అనుగ్రహించి మీరే మయం పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 4, 5, 6 అందరము కలిసి చదువుకుందాం. స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము జ్ఞాపకం తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఆయన తన మహత్యమును వెల్లడిపరచును. భూమి అంతటా అది తెలియబడను. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? గనుడై ఉన్నాడు. ఈ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మొదటి వచనం చూసినప్పుడు దేవుని కోపమును మనం చూసాం. దేవుని కోపమును మనం చూసాం. దేవుని కోపము చల్లారాలి అంటే ఏం చేయాల? దేవుని కోపము చల్లారాలి అంటే ఏం చేయాల చెప్పండి. దేవుని కోపము చల్లారాలి అంటే ఏం చేయాల? పాపము చేసిన వారిని శిక్షించాల. ఏం చేయాల? పాపము చేసిన వారిని శిక్షించాల. అప్పుడే ఆయన కోపము చల్లారుతుంది. అర్థమైంది కదా? రెండవది, ఆయన రక్షణ గురించి మనం చూసాం. దేని చూసాము? ఆయన రక్షణను గూర్చి చూసాం. కనుక ఇప్పుడు కృతజ్ఞతను చూస్తాం. ఏంటిది అది? కృతజ్ఞత. యెహోవాను స్తుతించుడు, ఆయన నామమును ప్రకటించుడు. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడు. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. ఏం చేయాల? ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకో. మీరు ఎంతకాలం విశ్వాసులు? మీరు ఎంతకాలం నుండి విశ్వాసులు? ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. మనుషులకు చెప్పుకోవడానికి విశ్వాసులా, లేదు దేవుని మెప్పించడానికి విశ్వాసులా? మీరు మనుషులు మెచ్చుకోవడానికి విశ్వాసులా, లేదు దేవుడు మెప్పించడానికి విశ్వాసులా? ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. ఈ 4 వచనాన్ని మరొకసారి విడదీసి చదువుతాను చూడండి.
యెహోవాను ఏం చేయాలా? యెహోవాను స్తుతించుడు మొదటి మాట. రెండవది ఆయన నామమును ప్రకటించుడు. అవునా? ఆయన నామమును ప్రకటించుడు. మీరు విశ్వాసులు, దేవుని పిల్లలు, పాప క్షమాపణ పొందినవారు, మారుమచ్చు పొందినవారు, దేవుని అంగీకరించిన వారు, పరిశుద్ధులుగా తీర్చబడినవారు ఎంతవరకు ఆయన నామమును ప్రకటిస్తున్నారు? నేను ప్రకటిస్తున్నాను అని చెప్పండి ఒకరు. నేను ఆయన నామమును ఇతరుల మధ్యలో, అన్యజనుల మధ్యలో, జత పని వారి మధ్యలో, విశ్వాసుల మధ్యలో, సొంత కుటుంబముల మధ్యలో నేను ఆయన ప్రకటిస్తున్నాను అని చెప్పే విశ్వాసి ఒక్కరు చెప్పండి చూద్దాం. ఏం విశ్వాసులు మీరు? పరలోకంలో ఉంటామా? ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. చూడండి, 3.5 సంవత్సరాల శిష్యులు ఆ ప్రభుతో కూడా ఉన్నారు. ప్రభు చేస్తున్న గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు అన్నీ చూస్తూ వచ్చారు. వాళ్ళందరూ విద్య లేని బ్రాహ్మణులు. వారు మనలాక చదివిన వారు కాదు అని. కానీ దేవుడు వారిని వెంటనే పిలిచినాడు, ప్రభుని వెంబడించారు. అవునా? దేవుడు పిలిచినాడు, వెంటనే ప్రభును వెంబడించారు. తమకు కలిగిన వాటన్నిటిని వదులుకొని వెనుక ముందు చూడకుండా ప్రభును వెంబడించారు. లేదా తర్వాత ప్రభు వారికి అద్భుతములు చేయడానికి, రోగములు బాగు చేయడానికి, నానా రకములైన దయ్యములను వెళ్ళగొట్టడానికి అది దేవుడు అధికారం ఇచ్చి ఇద్దరిద్దరిని పంపినాడు. వెంటనే వెళ్ళినారు, ఆ పని చేసినారా లేదా? మన బ్రతుకు జీవితాల్లో మారుమనసు పొందినామని చెప్పుకుని నీవు ఏ బ్రతుకు జీవితం కొనసాగుతావు? తలెత్తుకొని నేను ఇంత చేస్తాను, అంత ఎందుకు? ఆయన చెప్పింది చేయకపోతే ఏ రకమైన విశ్వాసను? విశ్వాసివా? ఒక్కసారి పరీక్షించుకోండి. 100 సార్లు ఈ మాట ఆయన చెప్తూ ఉంటాడు ప్రభు. అవునా? 1000 సార్లు చెప్తూ ఉంటాడు. మనం దులిపేస్తాం, దాన్ని వెంటనే దులుపుకొని వెళ్ళిపోతాం, దాన్ని పట్టించుకోము. ఎలాంటి విశ్వాసులు మీరు? పరలోకంలో ఉంటామనే భక్తి అనేది, భూలోకంలో చెప్పింది చేయలేని భక్తి అనేది, లేకపోతే పరలోకం ఉండే భక్తి? సేవకుడిగా చేసేది ఆ దినాల్లో విశ్వాసులముగా, స్టూడెంట్స్గా ఉండి ప్రతి జాబ్, అన్ని రకాలు ఎన్నోసార్లు మీకు చెప్తూ ఉంటాను నేను. అవునా? మీకు ఎందుకంత రోషం లేదు ప్రభు అంటే? నేను బైబిల్ అంతా నాకు వచ్చన్నట్టు యాక్టింగ్ చేస్తాను ఎందుకు? దేవుడు చెప్పింది చేయండి. ఇప్పుడైనా మొదలు పెట్టండి. ప్రభు రాకడ సూచనలు చాలా సమీపంగా ఉన్నాయి. మీరు చూడండి, ప్రభు రాకడకు సూచనలు 100కి 100 నెరవేరుతూ ఉన్నాయి. ఏమాత్రము ఆలస్యము లేదు సుమా. మీరు ఇంకా ఆలస్యం ఉంది అనుకుంటున్నారు. మీరు చూడండి, మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుంది. న్యూస్ చూసినట్లయితే యుద్ధములు, పోరాటములు, భూకంపములు, వరదలు ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? ఆయన రాకడకు సూచనలు ఇవన్నీ అని చెప్పినాడు. ఇంకా నిద్రపోతున్నాం మనం. అలక్ష్యముగా ఉండి దేవుని ఇంటికి రావడమే మీకు కష్టమైపోయింది. అసలు వాస్తవంగా చెప్పాలంటే దేవుని ఇంటికి రావడమే మీకు భారం అయిపోయింది. ఇంట్లో వండుకోవడం మంచిది, సస్తే నరకానికి పోవడానికి ఎక్కడ ఏముంది? దేవుని ఇంటికి వస్తే ఏం ప్రయోజనం చెప్పండి? దేవుడు చెప్పింది చేయండి. ఇప్పుడు దేవుని స్తుతిస్తారు, మళ్ళా ఏం చేస్తారు? యెహోవాను స్తుతించుడి అంటాడు. ఏం చేస్తాం? ఎంతో గొప్పగా స్తుతిస్తూ ఉంటాం. ఒక్కసారి ఆయన ఆజ్ఞలు గైకొని స్తుతిస్తే ఆయన మన ఆరాధన, మన ప్రార్థన అంగీకరిస్తాడు. అని చెప్పింది చేయకపోతే వింటాడా? ముఖస్థితి చేయడానికి మాత్రమే, మన తృప్తి కొరకు చేసి వెళ్ళిపోవడం మాత్రమే. ఒక్కసారి ఎవరి కొరకు మనం భక్తి చేస్తున్నాం? మన ఆత్మ రక్షణ కొరక,
లేకపోతే ఇతరుల కొరక, మనుషులకు చూపించుకోవడానిక? ఎవరి కొరకు భక్తి చేస్తున్నాం చెప్పండి? జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామమును ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఏంటిది? ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకొనుడి. జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఇక్కడ లేవికాండము 7వ అధ్యాయం 12, 13 చదవండి. వాడు కృతజ్ఞతార్పణముగా దాన్ని అర్పించినప్పుడు 12, 13 ఆ, వాడు కృతజ్ఞతార్పణగా దాన్ని నర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన తన బలి గాక కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవి నూనెతో కలిసినవి పొంగవనియు అయిన పొంగనవినైన పిండి పిండి వంటలను నూనె పూసినవి నూనె పూసినవియు పొంగనివియునైనా పలుచని పొంగనివినైన అప్పడములను పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన నూనె గోధుమ పిండి కలిపి వంటలను కాల్చిన గోధుమ అర్పింపవలెను. పిండి వంటలను అర్పింపవలెను. ఆ పిండి వంటలే కాక ఆ పిండి వంటలే కాక సమాధాన బలి సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను పులిచిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. ఒక్క సంగతి మీకు చెప్తాను. ఇక్కడ దేవునితో సహవాసము లేకుండా, ఒక్కసారి దేవునితో సహవాసము లేకుండా ఉన్న వ్యక్తికి ఆయన పట్ల నిజమైన కృతజ్ఞత ఉండదు. దేవునితో సహవాసము లేని వ్యక్తికి వ్యక్తిగత కుటుంబ పరిశుద్ధుల ప్రార్థనలో మీరు ఏ దాంట్లో ఉన్నారు చెప్పండి? వ్యక్తిగత జీవితంలో అనుదినం నేను బైబిల్ చదువుతున్నాను మోకరించి అని చెప్పే వాళ్ళు ఎత్తండి సుధా. తక్కిన వారు ఏం చేస్తుంటాం? నేను ఎంత పొడవాటి విశ్వాసిని, నాకంతా వచ్చు. బైబిల్ అంతా వచ్చిన తర్వాత బైబిల్ అంతా ఎవరికి వస్తుంది? సైతానికి వస్తుంది. వాడు బైబిల్ తెరిచి చెప్తాడా? రెఫరెన్స్ ఇచ్చుకుంటూ మాట్లాడతాడు దేవునితో. అది నీ స్వభావం. సైతాన్ స్వభావం ఉంది, దేవుని స్వభావం అని చెప్పుకోవడం ఎంతవరకు అది సమంజసము? దేవునితో సహవాసము లేకుండా ఉన్న వ్యక్తికి ఆయన పట్ల నిజమైన కృతజ్ఞత ఉండదు. నేర్చుకున్న ఆరాధన చేస్తాం అంతే, వల్లించి ఆరాధన చేస్తాం. కీర్తనలు 7వ అధ్యాయం 17వ వచనం. యెహోవా న్యాయము విధించువాడని యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఏం చేస్తాను? సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. 50వ అధ్యాయం కీర్తనలు 50 14, 15. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఒక్కసారి గుర్తించండి, ప్రతి అక్కర కొరకు మోకాళ్ళ మీద నీ ప్రవర్తనంతా నేను ఆయన అధికారికి ఒప్పుకొని టాప్ టు బాటం పరీక్షించుకొని ఏ కోణములో కూడా రహస్యమైన పాపము నీకు కనబడకుండా ఉండేదిలాగా చూసుకోవాలి. మన దృష్టికి మనము యోగ్యము అనుకుంటున్నాం, అది ఎన్నటికీ జరగదు. వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకొని కవా నా మట్టుకైతే ఏ దోషారోపణ కనబడడం లేదు. నీకు ఏదైనా రహస్యమైన పాపం నాలో ఉంటే నీ వాక్యం ద్వారా, నీ వర్షవాక్యం ద్వారా, కుటుంబ వాక్యం ద్వారా, సేవకుని వాక్యం ద్వారా ఏ రకంగా నాకు బయలుపరచు, దాన్ని ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెడతాను.
నా ప్రతి అక్కర నీకు చెప్పుకుంటాను, నీ ద్వారా నాకు పొందేలాగా నాకు సహాయం చేయు అంటే అప్పుడు ప్రభువు ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? నోరారా స్తుతిస్తాం. అవునా? వద్దంటే స్తుతిస్తాం. అసాధ్యమైన కార్యములను దేవుడు సాధ్యం చేస్తూ వచ్చినప్పుడు స్తుతిస్తామా లేదా? చూడండి, నా కేసు అసాధ్యమైన కేసు. నేను అసాధ్యమైన దాంట్లో నుంచి వెలుపటికి వచ్చాను అంటే ఆయన ముందుగానే వాగ్దానాలు చేస్తూ వచ్చాడు. ఆయన ఏ రకంగా నన్ను వెలుపటికి తీసుకొస్తానని చెప్పి ముందుగానే ఎన్ని రెఫరెన్సులు దేవుడు ఇచ్చాడు. దేవుడికి థాంక్స్ చెప్పినాను. ఆ ప్రకారమే ఆ ప్రభు చేసినాడు. ఇప్పుడు హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తానా లేదా? నీ జీవితంలో నేర్చుకున్నవి డకడకడకడకడ చిలుక పలుకులు వలినట్టుగా ఏం చేస్తా? దేవునికి స్తుతి యాగము చేయు, మహోన్నతునికి నీకు మొక్కుబళ్ళు చెల్లించము. ఎవరికి? మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించము. ఒక్కసారి ఒక స్టోరీ గుర్తొస్తుంది. ఏంటంటే, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు బాల్యములో రక్షింపబడినప్పుడు దాదాపు 11th క్లాస్లో ఉన్నాననుకుంటా. అప్పుడు బహిరంగ సువార్తకు వెళ్ళాను. నల్గొండ డిస్ట్రిక్ట్, మిర్యాలగూడ, ఆవనగల్, కోదాడ, తిరుపతి, కాసావరం ఇవన్నీ తిరిగినాను. ఇవన్నీ నాకు బై హార్టెడ్ అయిపోయాను. విన్నారా? తిరిగితే ఒక గ్రామానికి వెళ్ళిన తర్వాత ఒక యాదవ్ గొల్లోడు, ఆయనకు ఒక్కతే ఒక కుమార్తె. ఆ కుమార్తెకు తాను నమ్మిన దేవుళ్ళ దగ్గరికి, డాక్టర్ దగ్గరికి, అన్నిటికీ దగ్గరికి పోయాడు. చావు బ్రతుకుల్లో ఉంది. భార్య అన్నది, యేసు దేవుడు ఆ దేవుడని మొక్కుతారు కదా, ఇక చివరికి ఆయన ఒక్కడిని మొక్కు, బ్రతికిస్తే బ్రతికని, లేకపోతే చనిపోతే చనిపోని అన్నాడు. అన్న తర్వాత ఆయనకు ఎట్లా ప్రార్థన చేయాలో, ఏ మాటలు చెప్పాలో తెలియదు. ఒక రూమ్లోకి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి, అవ్వా నా కుమార్తె, ఒకే ఒక్క కుమార్తె చావనై ఉంది. అందరి డాక్టర్లతో, అందరు మాంత్రికులతో, అందరు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళారు, బాగుపడలేదు. చివరికి మీరు కూడా దేవుడని తెలుసుకొని నీ దగ్గరికి వచ్చాను. అయ్యా, నా కుమార్తెను నువ్వు బ్రతికిస్తే, నా కుమార్తె యొక్క రోగమును బాగు చేస్తే నేను నమ్ముకుంటానయ్యా అన్నాడు. ఇదే మాటలు రిపీట్ చేసుకుంటూ వస్తే కుమార్తె మరణములో నుంచి జీవములోనికి నడిపించాడు. ఏం చేసినాడు? మరణములో నుంచి ఆమె ముట్టి బాగు చేసినాడు మన ప్రియ ప్రభు. ఈ మాటలన్నీ కూడా మేము బహిరంగ స్వార్థకి వెళ్ళినప్పుడు ఆయన సాక్ష్యం ఊరంతా తెలియచేస్తూ వచ్చాడు. యేసు నిజమైన దేవుడు. ఏ దేవుళ్ళు దేవతలు ఎవరు కూడా నా కూతుర్ను రక్షించలేదు, బాగు చేయలేదు, మరణం నుంచి జీవులకు నడిపించలేదు. యేసు దేవుడు నిజమైన దేవుడు, నా మరణం నుంచి జీవులోకి నడిపించిన దేవుడు అని సాక్ష్యం చెప్తూ వచ్చినాడు. ఈ సాక్ష్యం మీరు చెప్పలేరా? ఈ సాక్ష్యము నీవు రక్షింపబడితే ఈ మాట నీవు ఇతరులకు చెప్పలేవా? ఆయన ఎలాంటి వాడని నమ్ముకున్నావు నువ్వు? ఆయన నిజమైన సజీవమైన నిత్య జీవం కలిగిన సత్యదేవుడు అనే సంగతి మీరు మర్చిపోకూడదు. నేను ఇతర విషయాలు నేను చెప్పను, నాకు చాలా సంగతులు తెలుసు. కనుక ఇవన్నీ అయిపోయిన తర్వాత భార్య ఏమందంటే, అయ్యా
ఫలాని దేవతకు దేవుడు అనుకున్న వారికి నేను గొర్రెను అర్పిస్తా, ఇది అర్పిస్తా, అది అర్పిస్తా అన్నావు కదా, మరి వాళ్ళేమన్నా చేస్తారేమో, వాళ్ళకు మరి గొర్రెను అర్పిస్తావా మరి అన్నాడు. అంటే ఆయన ఇక్కడ ఆ దేవుడు, వారు నమ్మిన దేవుడు, ఆ దేవునికి గొర్రెను అర్పిస్తే నా కూతురును బాగు చేస్తే గొర్రెను అర్పిస్తా అన్నాడు, మొక్కినాడు. బాగు చేయలేదు. అయినా కూడా భార్య అన్నది, ఇట్లా చేసినావు కదయ్యా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన నమ్మిన దేవుడికి పక్కకుండి ఇక చెయ్యి అడ్డం పెట్టి ఏమన్నాడు అంటే ఏంటి? ఇట్లా అన్నాడు, చెయ్యి ఆ దేవునికి అడ్డం పెట్టి ఏమన్నాడు అన్నాడు. అంటే ఏమన్నట్టు? ఊరికి అన్నాను, మన అవసరం తీర్తదేమో అని అన్నాను, కానీ నిజంగా నేను అర్పిస్తానని అనలేదు అన్నాడు. ఎందుకు చెప్పిన ఈ స్టోరీ? ఎందుకు చెప్పిన చెప్పండి. స్తుతియాగం అర్పించేవాడు మహోన్నతునికి మొక్కుబలు చెల్లించును. ఎవరిది ఏమిటాలా? చెల్లించు. ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టాడా? బాగుపడ్డాడా? అమ్మాయి లేచిందా? సాక్ష్యం ఇతరులకు గ్రామంలో ఉన్నవారికి అందరికి చెప్పిందా? చెప్పండి. కువైట్ ప్రిన్స్, ఎవరు? కువైట్ ప్రిన్స్, ఒక దేశానికి ప్రిన్స్. విన్నారా? ఆ కువైట్ యొక్క ప్రిన్స్ యేసుక్రీస్తును నమ్మి సాక్ష్యం చెప్తున్నాడు. కంప్లీట్ ముస్లిం మతం. వారిలో ఎంత డేర్గా చెప్తున్నాడంటే యేసుక్రీస్తు నేను నమ్మినాను అని సాక్ష్యం ఇస్తున్నాడు. ముస్లిం. వారిలో బయటికి రావడం అంత సులువైన మార్గము కాదు. అలాంటి ప్రిన్స్ యేసుక్రీస్తును నేను నమ్మినాను, ఆయన నిజ దేవుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం నీవు ఎందుకు చెప్పవు? నువ్వు డూప్లికేట్ విశ్వాసవి, నువ్వు డూప్లికేట్ రక్షణ పొందినావు. ఏది ఎంతైనా చేయొచ్చు మనం. నీవు క్రియలు చేస్తున్నాను అంటే నిజమైన విశ్వాసం అయితే ఆ ప్రకారం ఆయన చెప్పింది చేస్తావు. నువ్వు చేయలేదంటే డూప్లికేట్ విశ్వాసవి, సత్య నరకం తప్పదు. మీరు చూసుకోండి. నేను పరలోకం ఉంటానని భక్తి అనుకుంటున్నారు మీరు. మన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి, కష్టం వచ్చినప్పుడు ఇంట్లో పట్టుకోవడం కాదు. మన భక్తి ఎట్లుండాలో, ఆపత్కాలంలో ఏం చేయాలను? మొరపెట్టి ఆయన మీద ఆధారపడి ఉండాలి. ఆయన ఇచ్చేంత వరకు కనిపెట్టాల. అప్పుడు నోరారే కృతజ్ఞతలు చెల్లించాల. అది మన బాధ్యత. అడగని నేను మీకు ఇస్తాను, నేను నన్ను మయపరిచేలాగా చేసుకుంటానంటాడు. ఇంకేం చెప్పాలి చెప్పండి? అలాంటి దేవుని కలిగి ఉండి మన బ్రతుకులు మారలేదంటే, మన జీవితం మారలేదంటే ఏం స్తుతిస్తావు నువ్వు? అంగీకరిస్తాడా అనే స్థుతిని? చెప్పండి, అంగీకరిస్తాడా? కీర్తనలు 56వ అధ్యాయం 12వ వచనం. దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. జారిపడకుండా ఏం చేశావు? నన్ను తప్పించి ఉన్నావు. కనుక మనకు కొన్ని విషయాలు మనం చూస్తాం, మొత్తం ధ్యానించలేము. లేవికాండము 7, 12, 13 చూసినట్టుగా ఇక్కడ కృతజ్ఞత విషయం మనం కొన్ని విషయాలు మనం చూస్తాం. కృతజ్ఞతను గురించి బైబిల్లో మొదటిసారిగా ఇక్కడ మనం చూస్తాం. మొదటిసారిగా బైబిల్లో ఇక్కడే కృతజ్ఞత గురించి చూస్తాం. కనుక ఈ కృతజ్ఞత ఎట్లుండాలా? అర్థవంతమైనదిగా
గర్భితమైనదిగా, జ్ఞానవంతమైనదిగా, దేవునితో సహవాసము లేకుండా ఉన్న వ్యక్తికి ఆయన పట్ల నిజమైన కృతజ్ఞత ఉండదు. అయితే దేవునికి కృతజ్ఞతతో చెప్పవలసి రావడానికి కారణాలు అనేకలు ఉన్నాయి. అవి అన్ని చోట్ల కనిపిస్తాయి. ఆ ప్రభుకు కృతజ్ఞత చెల్లించడానికి బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. చూడండి, 106 కీర్తనలు 106. అందరు తీయండి, ప్రతి ఒక్కరూ తీయండి. మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. 78వ అధ్యాయం 9 నుండి చదువుతున్నాను, చూడండి. విల్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. ఎఫ్రాయిము వారు దేవుని నిబంధనను ఏం చేసినారు? దేవుని నిబంధనను గైకొనకపోయిరి. ఆయన ధర్మశాస్త్రము అనుసరింపనొల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి. ఐగుప్తు దేశములోనికి సోయను క్షేత్రమందు వారి పితరులను చూచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారి అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపాను. పగటి వేళ మేఘములో నుండి, రాత్రివేళ అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించను. నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనో పాపము చేయించునే వచ్చిరి. ఏం చేస్తూ వచ్చినారు? ఇన్ని చేస్తూ ఉంటే, చూసుకుంటూ అనుభవిస్తూ చేస్తూ ఉంటే కూడా ఏం చేస్తున్నారు? ఇక్కడ అయినను వారు ఆయన విరోధముగా ఇంకను పాపము చేస్తూ వచ్చింది. అడవిలో మహోన్నతుని మీద తిరగబడి, అబ్బో, ఎవరి మీద? సృష్టికర్త మీద తిరుగుబడ్డారు. ఎవరి మీద? మనుషుల మీద కాదు, సృష్టికర్త మీద తిరుగుబడ్డారు. ఎట్లు? ఆయన చేసిన మేళ్లను బట్టి అనుభవించుకుంటూ కూడా తిరుగుబడుతున్నారు. చూడండి, వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరుద్ధంగా మాట్లాడి ఆయన బండను కొట్టగా నీరు ఉబికే, నీళ్లు కాలువల వలె పారెను. 21, 22. యెహోవా ఈ మాట విని కోపగించెను. దేవునికి కోపం వస్తుందా రాదా? చూడండి, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజబెట్టెను. అలాంటి వారిని ఏం చేసినాడు? అరణ్యంలో
కాల్చి పారేశాడు, సముద్రంలో ముంచి పారేశాడు, అతన్ని హతం చేసినాడు. చూడండి, ఇశ్రాయేలు సంతతిని హరించివేయుటకు కోపము పుట్టాను, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిది, ఆయన దయను రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఏం చేయలేదు? ఇటు చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి. కనుక ఆ మహాదేవుడు నీ ఆరాధన నా ఆరాధన ఆయన అంగీకరించాలంటే మనం ఏం చేయాలా? ఆయన చెప్పింది మనము చెయ్యాలా, గైకొనాలా. అప్పుడు ఆయన ఆజ్ఞలు గైకొనకుండా ఆరాధన చేస్తే ఎంత కృతజ్ఞత చెల్లించినా ఆయన ఏం చేస్తాడు? చెవిటోని మీద చెంకున్నట్టుగా ఉంటుంది. కనుక మన జీవితంలో నిజమైన ఆరాధన, దేవుడు మెచ్చుకునే ఆరాధన, నిత్యత్వంలో నిల్చుండే ఆరాధన మనం చేయాలి. అప్పుడు చూడు, ఒక మాట, యెహోషాపాతు యుద్ధం చేయడానికి మోయాబీలు, అమ్మోనీలు, మేయోనీలు యుద్ధానికి వచ్చారు. వాళ్ళు సైలెంట్గా వారి అన్నము వారు తినుకుంటూ వారి దేశంలో వారు క్షేమంగా ఉంటే ఏం చేసినారు? కిల్లగిస్తున్నారు. వీళ్ళు టెర్రరిస్టులు, ఇప్పటికీ టెర్రరిస్టులు వాళ్ళు. నేను చెప్పడం కాదు, అది వాస్తవమైన సంగతి. అయితే సైలెంట్గా ఉన్న వారిని మీదకి వస్తే యెహోషాపాతు అన్నాడు, అవ్వా మేము ఎవరిని నష్టపరచలేదు, మేము మా పనులు చేసుకుంటూ హాయిగా మీకు చెప్పింది ఇచ్చింది చేసుకుంటూ పోతున్నాము, వీళ్ళు నా మీదకి వచ్చారు, నేనేం చేయమంటావు అని అడిగారు. వారు వారి కుటుంబీకులు, చిన్నలు, పెద్దలు, యవనస్తులు, పశువులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏం చేసినాడు దేవుడు? వారి పక్షముగా ఉండి ఒక్క వ్యక్తితో మాట్లాడి మీరు భయపడవద్దు అన్నారు. దేవుని చిత్తం బయలుపరిచిన వెంటనే వారు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ వచ్చినారు. అవునంటారా? కనుక నీ జీవితంలో, నా జీవితంలో నీవెవరైనా చదువు వచ్చినా చదువు రాకపోయినా అందరూ కూడా నువ్వు అడిగింది ఆయన నీకు ఇస్తే జీవితకాలం అంతా స్తుతించిన నేను మన నోరు చాలనే చాలా. కనుక వీటిని ఆధారం చేసుకొని కొంతసేపు ఆరాధనకు వెళ్తాం.